ఇక రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ అమ్మకాలను ఏమాత్రం ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కల్తీ లిక్కర్తో ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యల ద్వారా ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారు. 15 నెలల్లో పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికట్టామని, అంతే సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రంలో కల్తీ లిక్కర్ అనేదే లేకుండా చేయాలని చెప్పారు. ఏ ఒక్క చోట కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాలు కానీ అటువంటి వ్యక్తులు కానీ ఉండకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కేసులో మొత్తం 21 మంది నిందితులుగా గుర్తించామని, అందులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని సీఎంకి తెలిపారు అధికారులు. ఇక కల్తీ లిక్కర్పై సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై అలాగే అధికారులు ఏ విధంగా ఆదేశించారు, అధికారులు ఏ విధంగా స్పందించారు, ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ చేశారు తదితర వివరాల గురించి మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ అమ్మకాలను ఏమాత్రం ఉపేక్షించొద్దని చెప్పని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. కల్తీ లిక్కర్ తో ప్రజల ప్రాణాలను హరించే వారిపై మాత్రం కఠిన చర్యలు చేపట్టాలంటూ, వారిపైన ఉక్కుపాదం మోపాలంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. 15 నెలల కాలంలో పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి నాన్ పెయిడ్ డ్యూటీ లిక్కర్లు అరికట్టాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు తెలిపారు. సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్రంలో కల్తీ లిక్కర్ అనేది లేకుండా చేయాలని అధికారులు కూడా సూచించారు. ఏ ఒక్క చోట కల్తీ లిక్కర్ తయారీ కానీ, కల్తీ లిక్కర్ కేంద్రాలను కానీ అటువంటి వ్యక్తులు కూడా ఉండకూడదని సీఎం అయితే వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలు, దర్యాప్తు వివరాలు సీఎం చంద్రబాబుకు అయితే అధికారులు వివరించారు. అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువు కేసులో మొత్తం 21 మంది నిందితులను గుర్తించామని, అందులో 12 మందిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని అయితే తెలిపారు. సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు. మొలకల చెరువు కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు లావాదేవీల వ్యవహారాలపైన కూడా, వ్యాపారాలపైన లావాదేవీల పైన కూడా విచారణ జరుపుతున్నామని అయితే అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. మొలకల చెరువు కేసు ఆధారంగా ఇబ్రహీంపట్నంలోని జనార్దన్ రావు, అతనికి చెందిన జగన్మోహన్ రావు ఇద్దరు వ్యాపారులకు సంబంధించిన వ్యాపారాలపైన అయితే తనిఖీలు జరిపి కిరాణా షాపులో వెనుక కల్తీ మద్యం నిల్వలను గుర్తించినట్లుగా కూడా సీఎం చంద్రబాబుకు అయితే వివరించారు. ఇబ్రహీంపట్నంలో ANR బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుడు జనార్దన్ రావు, అదే విధంగా జగన్ అధిక లాభాల కోసం అయితే అడ్డదారులు తొక్కుతున్నట్లుగా కూడా వీరి మీద సీఎం చంద్రబాబుకి వివరించారు. అదే కాకుండా ఫేక్ ప్రచారాలపైన కూడా చర్యలు తీసుకోండి అంటూ కూడా సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షం ఫేక్ ప్రచారాలు అయితే ఎక్కువ చేస్తుంది, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా, అలాంటి వారిపైన కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు అధికారులకు అయితే సూచించారు. ప్రతి 3 బాటిల్స్ లో కూడా ఒక లిక్కర్ బాటిల్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఇట్లా ఉంటున్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ సమాచారం వచ్చిందని కూడా అధికారులకు అయితే తెలిపారు. వైసీపీ నాయకులు అయితే కుట్రలు ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని కూడా సూచించారు. కల్తీ లిక్కర్ కారణంగానే ఎక్కడ చనిపోయారు, ఎక్కడ చనిపోలేదు అనే వివరాలను కూడా వాటిలో పూర్తిగా సేకరించాలి అని అంటూ కూడా, ఏ కారణంతో చనిపోయారు అనే దానిపైన కూడా సేకరించాలి అని చెప్పని కూడా సీఎం అధికారులకు అయితే స్పష్టం చేశారు. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. తెలంగాణలో స్థానిక